నల్గొండ పట్టణ కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు ఘనంగా జరిగాయి. చాలా విగ్రహాల దగ్గర అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే విధంగా నల్గొండ ఓల్డ్ వీటీ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుని సన్నిధిలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని పూజా కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. నల్గొండ పట్టణ కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు ఘనంగా జరిగాయి. చాలా విగ్రహాల దగ్గర అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే విధంగా నల్గొండ ఓల్డ్ వీటీ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుని సన్నిధిలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని పూజా కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. గణపతి కమిటీ సభ్యులు వచ్చిన అతిథులను శాలువలతో సత్కరించారు. పూజా కార్యక్రమాల అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. ఇంటూరు అన్న కమ్మడేడు ఓకే. థ్యాంక్ యూ. వచ్చినందుకు మేము నవరాత్రులు చాలా బాగా జరుపుకుంటున్నాం. ఈరోజు మేము అన్నదానం మంచిగా చేసుకున్నాం. ఎక్కడ తినాలి? మేడం ఏమంటుంది? ఏ సేవలో తిరుమలకి ఎప్పుడు పోయిందని ఇన్ని రోజులు బాగానే అయిందండి. ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా ప్రతి ఒక్కరు హ్యాండ్ వేసి చాలా చక్కటి నిర్వహణ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ సంవత్సరం కూడా మేము ఇలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ముందుకొచ్చి వినాయకుని పెట్టి ఇలాగే అన్నప్రసాదం ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా బాగా జరిగింది. నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ వాడకట్ల బాగా మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ. వారికి ధన్యవాదములు. ఈరోజు నవరాత్రులలో 5వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. దీనికి వనమా శోభ గారు, దామోదరం గారు, సునీత చాట్ వెంకట్ గారు అన్నదానం కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పుడు ఇలాగే కావాలని కోరుకుంటున్నాను. అన్నదానం జరుగుతుంది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా కాలనీలో వినాయక పండుగకి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ చాలా వెరైటీస్ కూడా పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది. అన్నదాన కార్యక్రమం చేసుకున్నాం. వినాయకుడి దయ వల్ల సక్సెస్ఫుల్గా అయింది అన్నదాన కార్యక్రమం. చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు అండి. ఈరోజు క్రైమ్ కౌంటర్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు అండి. ఈరోజు 5వ రోజు మనము అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం అందరికీ ఆనందంగా ఉంది. మేము ఏ విధంగా అయితే జరపాలనుకున్నామో అంతకన్నా ఇంకా మంచిగా జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది. భక్తులు కూడా అదేవిధంగా మనకు సహకరించి చాలా శ్రద్ధతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిదానంగా వాళ్ళు అన్నదానం చేసి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. దానిలో మేము మట్టి గణపతిని పెట్టుకొని పూజిస్తున్నాం అండి. ఇప్పుడు గణపతికి స్పెషల్ ఏంటంటే అన్ని ఆకులతోటి అన్ని రకాల పత్రులతోటి పూజిస్తాము. ఇక్కడ రోజు ఒక కార్యక్రమాలు పెడుతున్నాం అంటే చిన్నపిల్లలకి, పెద్దలకి, ఓల్డేజ్ వాళ్ళకి గేమ్స్, తంబోలా, అదే కాకుండా జానపద గీతాలు, నెక్స్ట్
చిల్డ్రన్స్కు పిల్లల గేమ్స్. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాము. అన్నదానంలో కూడా చాలా వెరైటీస్ చేసి చాలామంది వచ్చి ఇక్కడ భోజనాలు చేయడం జరిగింది. నెక్స్ట్ రేపు వచ్చేసి ఇలా గణపతి హోమము, శివపార్వతుల కళ్యాణం ఉందండి. అందరూ వచ్చేసి ఇక్కడ దీన్ని సక్సెస్ చేయవలసిందని కోరుకుంటున్నామండి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ పెట్టుకున్న సంవత్సరంలో బాగా సక్సెస్ అయింది. అందరూ వచ్చేసి మాకు మంచి సక్సెస్ అయ్యారు అని చెప్పి. అందరికీ నమస్కారం. నా పేరు చందన. ఈరోజు నేను వీటి కాలనీలో అన్న వితరణ కార్యక్రమానికి వచ్చాను. ఇక్కడ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ కుంకుమ పూజ అవన్నీ కూడా బాగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే అంత గ్రామీణ వాతావరణం లాగా ఉంది. సిటీలో ఉన్నా కూడా సో మనం పల్లెటూరి వాతావరణం చూస్తున్నాం ఇక్కడ. సో చాలామంది హాజరయ్యారు ఈ ప్రోగ్రామ్కి. చాలా బాగుంది కూడా. అండ్ ఇలానే ప్రోగ్రామ్స్ అన్నీ చేయాలని కోరుకుంటున్నాం. వారికి శుభాకాంక్షలు. వీటీ కాలనీ కనీస ఉత్సవ కమిటీ చాలా కుటుంబ సభ్యుల లెక్క అంతా కలిసి ఒక దగ్గరికి వచ్చి మంచిగా జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు ఇలానే జరుపుకొని మంచిగా అందరు కలిసిమెలిసి ఉండాలని ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. ఒక 400 మందికి పెట్టడం జరిగింది. చాలా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 5వ రోజు కార్యక్రమం. ఈ 5వ రోజు కార్యక్రమంలో మాకు అన్నదానం చేయడం జరిగింది. సుమారుగా ఒక 400 మందికి అన్నదానం చేయడం జరిగింది. మొదటి రోజు ఒక కార్యక్రమం, రెండో రోజు ఒక కార్యక్రమం, మూడో రోజు కుంకుమ పూజ, 4వ రోజు వేరే కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీ చేస్తూ 5వ రోజు అన్నదానం, 6వ రోజు శివపార్వతి కళ్యాణం రేపు సాయంత్రం ఘనంగా చేద్దామని నిర్వహించుకుందాం అనుకుంటున్నాం. 7వ రోజు సరస్వతి పూజ, 8వ రోజుకొక విధంగా రోజుకొక కార్యక్రమం చేస్తూ దిగ్విజయంగా 9 రోజులు కంప్లీట్ చేసి నవరాత్రులు పూర్తి చేసుకొని మేము గణనాథుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై గణేష్ అదే నవరాత్రుల సందర్భంగా ఉత్సవ సందర్భంగా ఈరోజు 5వ రోజు కార్యక్రమం జరిగింది. ఈ 5వ రోజు కార్యక్రమంలో అన్నదానం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమము గ్రామీణ వాతావరణంలో జరిగింది. కావున ఇలాంటి వాతావరణాన్ని ప్రతి సంవత్సరం మనము అందరం కలిసికట్టుగా అన్ని కుటుంబాల వారు కలిసి ఒకే దగ్గర చేసుకుంటే చాలా సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. కాలనీ వాసులం అందరం యూనిట్గా మంచి సక్సెస్ఫుల్ చేసుకున్నాం. ఈరోజు వినాయకుడి దయ వల్ల అందరికీ భోజనాలు మేము పెట్టగలిగినాం. చాలా సంతోషంగా ఉంది. అందరం హ్యాపీగా ఉన్నాం. ఓకే.